ఓం విఘ్నేశ్వరాయ నమః. మాఘపురాణము 7వ అధ్యాయము. మృగశృంగుడు యముని గురించి వ్రతం ఆచరించటము. ఆ విధంగా ఏనుగుకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించటానికి యమధర్మరాజును గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు. నిశ్చలమైన మనసుతో తదేక దీక్షతో యముని గురించి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషించి ప్రత్యక్షమై, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతో సంతోషించాను. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేం కావాలో కోరుకో, నీ అభీష్టం నెరవేర్చదను అని యముడు పలికాడు. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపస్సాలురకైనా దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యులకు దర్శనమివ్వటము నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరే కాదు. అకాల మరణానికి పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయండి అని ప్రార్థించాడు. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయార్థ హృదయానికి యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురి కన్యలకు ప్రాణదానం చేయాలని, మృగశృంగ, నీ భక్తికి మెచ్చాను. నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది. నీకు జయమగుగాక అని యముడు దీవించాడు. అప్పుడు మృగశృంగుడు, మిమ్ము సంతోషపెట్టడం సామాన్యమైనది కాదు. మిమ్మలను స్తోత్రం చేసిన వారికి, స్తోత్రం విన్నవారికి జరామరణాలు కలగవు. అట్టివారికి అన్ని విధాలా శుభం కలుగుటట్లా అనుగ్రహించుము అని ప్రార్థించగా, అలాగే నీ కోరిక సఫలమవుతుంది అని యమధర్మరాజు దీవించి అదృష్టుడయ్యాడు. మాఘపురాణము 7వ అధ్యాయం సంపూర్ణం.